హాయ్ ఫ్రెండ్స్, పప్పులోకైనా చపాతీలోకైనా ఇలా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత కొన్ని ధనియాలు వేసుకొని అవి కొంచెం వేగక మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్న ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం రోస్ట్ అయ్యాక కొన్ని పొట్టు తీసిన వెల్లిపాయలు వేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని క్యాప్సికమ్ కట్ చేసుకున్నది దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. అవి కొంచెం మగ్గాక కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం మంచిగా రోస్ట్ అయ్యాక అవి కొంచెం రోస్ట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు అయ్యాక ఉడికిందో లేదో చూడండి క్యాప్సికమ్. తర్వాత ఇందాక మిక్సీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని వేసుకొని మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకోండి.